సాహితీ మిత్రులకు నమస్కారం. వనజా తాతినేని కథల ఛానల్కు స్వాగతం. విభిన్న కథల సమాహారం వనజా తాతినేని. ఈరోజు నేను వినిపించబోతున్న కథ ఖాళీ పడవ. ఈ కథ రచయిత ఎవరో నాకు తెలియదు. నేను చదివిన ఒక చిన్న మంచి కథగా జ్ఞాపకం ఉంచుకుని మీకు వినిపించే ప్రయత్నం చేస్తున్నాను. కథ వినండి. ఖాళీ పడవ. ఒక సన్యాసి ఒంటరిగా ధ్యానం చేయాలని నిర్ణయించుకున్నాడు. తన ఆశ్రమానికి దూరంగా అతను పడవ తీసుకుని సరస్సు మధ్యలోకి వెళ్ళి కళ్ళు మూసుకుని ధ్యానం చేయటం ప్రారంభించాడు. కొన్ని గంటల నిశ్చలమైన నిశ్శబ్దం తర్వాత అతను అకస్మాత్తుగా తన పడవను బలంగా ఏదో తాకినట్లు భావించాడు. అయినా అలాగే కళ్ళు మూసుకుని ఉంటాడు. మళ్ళీ ఇంకోసారి పడవను ఏదో ఢీకొన్నట్లు భావన. కళ్ళు తెరిచి చూసి తన ధ్యానానికి భంగం కలిగించే సాహసం చేసిన పడవ నడిపే వ్యక్తిపై కోపంగా అరవటానికి సిద్ధమయ్యాడు. కానీ అక్కడ చూస్తే పడవ సరస్సు మధ్యలో తేలియాడుతూ కట్టివేయబడని ఖాళీ పడవ అని అర్థమైంది. ఆ క్షణంలో సన్యాసి ఆత్మసాక్షాత్కారం పొంది పడవ తన ధ్యానాన్ని భగ్నం చేయలేదని, భగ్నం చేసినట్లు అనిపించిన భావన, కోపం తనలోనే ఉందని అర్థం చేసుకుంటాడు. తన లోపలే ఉన్న కోపాన్ని రెచ్చగొట్టడానికి ఏదో ఒక బాహ్య వస్తువు తనని ఢీకొట్టాలి. అదే జరిగింది అనుకుంటాడు. ఆ సంఘటన తర్వాత అతను తన కోపాన్ని రేపెట్టేది, తనను చికాకు పెట్టేది లేదా తనను రెచ్చగొట్టేది ఒక వ్యక్తి కానీ ఒక వస్తువు కానీ కాదని, అవి కేవలం ఖాళీ పడవ లాంటివి మాత్రమే అని గుర్తు చేసుకుంటాడు. కోపం, ఉద్రేకం ఎల్లప్పుడూ నాలోనే ఉంది అని కూడా అనుకుంటాడు. ఎవరో మనను అస్థిమితపరచడం వల్ల అవి బహిర్గతం కావు. తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష అంటారు కదా. మిత్రులారా, నిజంగా చెప్పాలంటే ఆ సాధువు లాంటి వాళ్ళమే మనం కూడా. మనలో కూడా కోపం ఉంటుంది. ఎప్పుడు ఎందుకు కోపం వస్తుందో మనకే తెలియదు. మనలోనే ఆ కోపం ఉంది. ఎమోషన్స్ అన్నీ మనలో అంతర్గతంగానే ఉంటాయి. అవి ప్రేరేపించేవి మాత్రం బహిర్గతంగా ఉంటాయి. మనం నిశ్చలంగా, నిలకడగా, శాంతంగా ఎప్పుడైతే ఉంటామో మనని ఎవరు కూడా రెచ్చగొట్టలేరు, మనకి కోపం తెప్పించలేరు. భావోద్వేగాలన్నీ కూడా మనం జయించగలిగినవి. మన భావోద్వేగాలలో ముఖ్యమైనవి కోపం, నిరాశ, సంతోషం, దుఃఖం, వేదన ఇవే ఉంటాయన్నమాట. వాటిని మనం జయించాలని ఈ చిన్న కథ ద్వారా మనం తెలుసుకుంటాము. నేను చదివిన ఇంకొక చిన్న కథను కూడా మీకు వినిపిస్తాను. ఆ కథ పేరు పగిలిన కొండ. కథ వినండి. ఒక కొండపై నివసించే ఒక వ్యాపారి వద్ద నీరు మోసే కావటివాడు పనిచేసేవాడు. ప్రతిరోజు అతను కొండ దిగి వచ్చి ఒక ప్రవాహం నుండి నీటిని 2 కుండల్లో నింపుకుని కావడి బ్రద్దకు వేలాడదీసుకుని కావడిని తన భుజాలపై మోస్తూ నీటిని కొండపైకి మోసేవాడు. కుండల్లో ఒకటి బాగానే ఉండేది. నిండు కుండ నీళ్లు పైకి చేరేవి. రెండో కుండ కొద్దిగా ఓడిపోయింది. అందువల్ల కావటివాడు కొండపైకి చేరేసరికి ఆ కుండలో సగం నీరు మాత్రమే పైకి వస్తాయి. నిండుగా నీరుని తీసుకువచ్చే కుండ దాని గురించి తలుచుకుని గర్వపడింది. అయితే ఓటికుండ తన అసంపూర్ణతకు సిగ్గుపడింది. ఒకరోజు పగిలిన కుండ నీరు మోసే కావటివాడితో,
ఇలా మాట్లాడింది. నేను నీకు చాలా భారంగా ఉన్నాను. నా పగుళ్ళు నన్ను పనికి రానివిగా చేశాయి. నేను సగం నీరు మాత్రమే పైకి చేర్చగలుగుతున్నాను. అందుకు నేను చాలా సిగ్గుపడుతున్నాను. నా బదులు ఒక మంచి కుండను తెచ్చి కావడికి కట్టుకోండి అంది. నీరు మోసే కావటివాడు నిశ్శబ్దంగా నవ్వి, నేను ఈరోజు వ్యాపారి ఇంటికి నీరు పైకి చేరుస్తున్నప్పుడు నువ్వు దారి పొడవునా అందమైన పువ్వులను, కాయగూరల చెట్లను గమనించాలని నేను కోరుకుంటున్నాను అని చెప్పాడు. కొండ పైకి కిందికి తిరిగే క్రమంలో దారి పొడవునా రంగురంగుల పువ్వులను, కూరగాయ మొక్కలను గమనించింది. మరోవైపు అంతా ఖాళీగా ఎండిపోయి ఉంది. కావటివాడు నీళ్ల కావిడితో కొండపైకి చేరుకోగానే ఇలా అన్నాడు. ఓ ఓటికుండా, నీ పగుళ్ళ గురించి నాకు ఎప్పటి నుండో తెలుసు. నీళ్లు పైకి తీసుకువెళ్ళేటప్పుడు నీ నుండి నీరు కారటం ద్వారా నేను నాటిన విత్తనాలు మొలకెత్తి మొక్కలు పెరిగి పెద్దవయ్యాయి. ఇప్పుడు దారిలో ఉన్న ఈ అందమైన పువ్వులను చూడు. నువ్వు లేకుండా ఉంటే ఈ దారికి ఇంత అందం వచ్చి ఉండేదా? ఈ కూరగాయలు పండేవా? నిత్యం ఈ పూలబాటను చూస్తూ నేను నీళ్లు మోస్తున్న కష్టాన్ని మర్చిపోతాను. నాకు ఇంత ఆనందాన్ని ఇచ్చినందుకు నీకు సర్వదా కృతజ్ఞతలు అన్నాడు. పగిలిన కుండ ఆనందంతో ఉప్పొంగింది. తనలో లోపంగా భావించిన విషయమే కొండపైకి వెళ్లే దారి పొడవున ఉన్న చెట్లకు వరంలా మారిందని కొండకు అర్థమైంది. మిత్రులారా, ఈ 2 కథలని విన్నారు కదా. ఒక కథ మనలో ఉన్న కోపాన్ని ఎలా బహిర్గతం చేస్తుందో తెలియజేసింది. రెండో కథ మనలో ఉన్న లోపాన్ని కూడా ఎలా ఉపయోగించుకోవచ్చో చెప్పింది. మనని చూసిన వారు, మన సన్నిహితులు మనలో ఉన్న లోపాలను కూడా గమనించి మనతో సఖ్యతగా ఉండటానికి ప్రయత్నిస్తారు. ప్రతి మనిషికి కావాల్సింది, సహకారం లభించాల్సింది కూడా అదే. అయితే మనలో ఉన్న లోపాలని మనమే సరిచేసుకోవాలి. అప్పుడే ఇతరులకు ఇబ్బంది కలిగించని వాళ్ళమే అవుతాం కదా. అందుకనే నేను ఈ 2 కథలను మీకు చెప్పాను. ఈ కథలు ఎలా అనిపిస్తున్నాయి? మీకు నచ్చాయా? నచ్చితే ఈ కథలను షేర్ చేయండి, అలాగే లైక్ చేయండి. ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఎప్పుడు సీరియస్గా ఉండే కథలనే నేను ప్రజెంట్ చేస్తున్నాను కదా. ఇలాంటి చిన్న చిన్న సందేశం ఉన్న కథల్ని తేలికగా విని మనసు పెట్టి అర్థం చేసుకోగలిగిన కథల్ని కూడా వినిపించడానికి ప్రయత్నించాను. నా ప్రయత్నాన్ని మీరు హర్షిస్తారు కదా. ఉంటాను మరి. మళ్ళీ ఇంకొక మంచి సీరియస్ కథతోనే మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటి వరకు సెలవు మరి. నమస్తే. విభిన్న కథల సమాహారం వనజా తాతినేని. వింటూనే ఉండండి. నమస్తే.